బిగ్ బాస్ సీజన్ 9 ఎండ్‌కొచ్చింది. మీరెవరికి ఓటేస్తున్నారో కామెంట్ చేయండి. నేను ఎవరికి ఓటేస్తున్నానో మాట్లాడతా. ఇప్పుడు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కళ్యాణే విన్నర్. రన్నర్ వచ్చేసి తనూజ, థర్డ్ ప్లేస్‌లో డెమాన్, ఫోర్త్ ప్లేస్‌లో ఇమాన్యువల్, ఫిఫ్త్ ప్లేస్‌లో సంజన. మావ నేనేమంటా అంటే డెమాన్ పవన్ రన్నర్ అప్ అయ్యే అర్హత ఎక్కువ ఉంది అని అంట. తనూజ కన్నా ఇమాన్యువల్ కన్నా కంపేర్ చేసుకుంటే అసలు విన్నరే అవ్వాలి. కానీ చాలా లేట్ అయిపోయింది. సో విన్నర్ కష్టం. విన్నర్ ఎందుకు కష్టం అంటున్నా అంటే ఒక 5-6 వీక్స్ బ్యాకే రీతు వెళ్ళిపోయింటే తను ఓపెన్ అయి ఉండేవాడు, తనలా ఉండేవాడు. దానివల్ల ఓటింగ్ ఎక్కువ అయిండేది. ఇప్పుడు మొన్న వెళ్ళిపోయినా ఇంత ఓటింగ్ వచ్చింది. అదే కొద్ది ముందర వెళ్ళిపోయింటే ఖచ్చితంగా విన్నర్ అయి ఉండేవాడు. అందుకని అంటున్నా. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్కి చాలా ఎక్కువ ఓటింగ్ ఉంది. ఇంత తక్కువ టైంలో రీచ్ అవడం అంటే కష్టమే. సో డెమాన్ రన్నర్ అప్ అవ్వచ్చు. ఇప్పటికైతే రన్నర్ అప్ గా తనూజానే ఉంది. కానీ నేను డెమాన్ తనూజ కన్నా ఎందుకు బెస్ట్, ఇమాన్యువల్ కన్నా ఎందుకు బెస్ట్ అంటున్నానంటే తనూజ ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు ఓడిపోతే ఫేస్ ఒకలా పెట్టుకొని సీరియస్ గా ఉండటం, దానికి తగ్గట్టు రియాక్షన్ ఉంటుంది తర్వాత అంతా. అదే గెలిస్తే ఆనందంగా ఉండటం, దానికి తగ్గట్టు మారిపోద్ది. ఇమాన్యువల్ అనుకో టాస్కుల్లో ఓడిపోయినా ఎవరైనా నామినేట్ చేసినా వెంటనే ట్రిగర్ అయిపోతాడు, చాలా సీరియస్ అయిపోతాడు. ఎందుకు? బిగ్ బాస్ లో టాస్కుల్లో గెలవడం ఒక్కటే కాదు కదా, నువ్వు ఎలా బిహేవ్ చేశాను అన్నదే కదా. డెమాన్ అనుకో టాస్క్లో ఓడినా గెలిచినా ఒకేలా ఉంటాడు, తన పని తను చేసుకుంటాడు. నామినేట్ చేసినా ఇంత కూడా ఫేస్లో చేంజ్ ఉండదు. 2 సార్లు కెప్టెన్ అయిన తర్వాత హౌస్ మొత్తం ఏదో ఒక కారణం చెప్పి కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించిన, నామినేట్ చేసిన ఒకేలా ఉంటాడు. డెమాన్ రన్నర్ అప్కి ఖచ్చితంగా ఎలిజిబుల్. ఏంట్రా నువ్వు విన్నర్ కాకుండా ఇంకా ఏదైతే మాకేంది అంటావా? ఇప్పుడు 5th పొజిషన్ కన్నా 4th పొజిషన్ వాడు కొద్దిగా గుర్తుంటాడు, 4th కన్నా థర్డ్ కన్నా సెకండ్ అట్లా గుర్తుంటాడు. మనకు కాదు, ఇక్కడ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చాలా మంది చూస్తుంటారు. వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. అరే ఎవర్రా విన్నర్ ఎవర్రా రన్నర్ అని చెప్పి మాట్లాడుకుంటారు. వాళ్ళలో డెమాన్ ఉంటే ఆపర్చునిటీస్ వస్తాయి. సరే ఒకవేళ అది కాదు, అట్లీస్ట్ థర్డ్ పొజిషన్లో ఉంటే కనీసం తనకు ఒక ప్రైజ్ మనీ వస్తుంది, కొద్దిగా తీసుకెళ్ళడానికి ఆపర్చునిటీ వస్తుంది, అది తన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. సో అదే నేను మీకు చెప్పేది. నేనైతే డెమాన్ పవన్కి ఓటేస్తాను. మీరు మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. బాయ్ బాయ్.